మతం ఉగ్రవాదం రెండు వేరువేరని వాటి మధ్య ఎలాంటి సంబంధానైనా అంతర్జాతీయ సమాజం తిరస్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలపై పోరులో నిజాయితీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. మయన్మార్ రాజధాని నేపితాలో జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా ప్రధాని మద్వదేవ్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ సహా 18 దేశాల నేతలు పాల్గొన్న ఈ సదస్సులో ఉగ్రవాద అంశంపై మోదీ భారత వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఈ సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తామన్నారు. అదే సమయంలో ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిజమైన అంతర్జాతీయ భాగస్వామ్యంతో కూడిన స్పందన అవసరమని మోదీ చెప్పారు. మానవత్వం ఉన్న అందరూ ఇందులో కలిసి రావాలన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద సవాళ్లు పెరిగాయని, వాటికి ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, నగదు అక్రమ చెలామణికి దగ్గర సంబంధం ఉందని తెలిపారు. సైబర్, అంతరిక్షం వీటిని విభేదాలకు కాకుండా అభివృద్ధికి, అనుసంధానతకు ఉపయోగించుకోవాలని మోడీ సూచించారు. సదస్సు సందర్భంగా నేపితాలోని మయన్మార్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో పలువురు కీలక ప్రపంచ నేతలతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. త్వరలో మోదీ చేయనున్న చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని చైనా ప్రధాని లీ కెకియాంగ్ చెప్పారు. మొదటిసారి సమావేశమైన మోదీ, లీ దాదాపు అరగంట పాటు ఆర్థిక సంస్కరణలపై చర్చించారు. భారత్ రష్యాకు అత్యంత సన్నిహితమైన, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ మోదీతో భేటీ సందర్భంగా అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ మయన్మార్లో స్థిరపడ్డ భారతీయులతో, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. త్వరలో ప్రయోగించబోయే సార్క్ దేశాల శాటిలైట్ ద్వారా మయన్మార్కు కూడా ప్రయోజనాలు కలుగుతాయన్నారు. और आज मैं जब म्यांमार में आया हूं तो मैं ये भी घोषणा करना चाहता हूं कि भारत का ये जो सैटेलाइट हम सार्क को डेडिकेट करने वाले हैं उसके सारे लाभ म्यांमार को भी देंगे. మయన్మార్ టూర్ సక్సెస్ కావడంతో ఆస్ట్రేలియాలో జరగనున్న G20 దేశాల సమావేశంపై మోదీ బృందం దృష్టి సారించింది. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.